నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని నారాయణ విద్యాసంస్థల జీఎం, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ దత్తత తీసుకున్న 13వ డివిజన్ యలమవారి దిన్నెలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు 13వ డివిజన్ యలమవారి దిన్నెలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి ఏర్పాటు చేసిన యలమవారి దిన్నె గ్రామస్తులకు, అదేవిధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జి తిరుపతి గారికి, నారాయణ గారికి, ఊట్కూరు చంద్ర గారికి, ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మహేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్లకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ 9 నెలల్లో పార్టీ వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన నివాళులు అర్పించేందుకు ఈరోజు మన నగర మున్సిపల్ శాఖ మాత్యులు మన పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు అన్ని డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతిని నివాళులర్పిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 13వ వార్డులో యలమవారి దిన్నెలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారే. ముఖ్యంగా ఆడవారికి ఆస్తి హక్కు, ఆడవారికి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి వారు కూడా నాయకత్వ లక్షణాలు కల్పించిన వ్యక్తి ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇంకా పెన్షన్ కావచ్చు, కిలో ₹1 బియ్యం కావచ్చు, ఇంకా విద్యార్థులకి ఉపాధి కావచ్చు, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రైతులకైతే సబ్సిడీలో ఎరువులు కావచ్చు, లోన్లు కావచ్చు ఇప్పించిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇంకా చెప్పుకుంటూ పోతే మా అనుభవం చాలదు, మా వయసు చాలదు ఆయన గురించి చెప్పాలంటే. అందుకని ఈ అవకాశాన్ని నాకు కల్పించిన యలమవారి దిన్నె ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు,
బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.